ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడి ఉండవచ్చు. కానీ ఒక్కసారి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ 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 సమ్మక్క సారక్క జ్యోతిషాలయం. ఫోన్ నెంబర్ వచ్చేసి 9398696950. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా చెప్పబడును. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, విద్య, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడ లేకపోవటం, రియల్ ఎస్టేట్ మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% గురువుగారు పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ బాబా తండ్రి నీకు సత్యప్రమాణం చేస్తున్నాడమ్మా. నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో గురువారం కల్లా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది తల్లి. వీటిలో ఒక నెంబరు తాకమ్మా అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు తీయట వార్త చెబుదాము అని వచ్చానమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరబోతుందమ్మా. కోరిక తీరిన వెంటనే నా ద్వారకామయిలోకి అడుగు పెడతావు. నువ్వు కోరుకున్న వెంటనే కోరిక తీరిపోలేదు అని నువ్వు కంగారు పడిపోతే ఎలాగమ్మా? దానికోసం ఇంకొంచెం ప్రయత్నం చేయాలి కదమ్మా. నీకు ఎంతో నిజాయితీ పట్టుదల ఉంది. ఎలాంటి సమస్య అయినా సరే అతి త్వరలోనే నీకు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. ఏమాత్రమో కూడా అధైర్యపడవద్దమ్మా. సమయానికి అన్నీ కూడా చక్కబెడతాను తల్లి. ఇంకా ఎందుకమ్మా దిగులుతో ఉన్నావు? నువ్వు కోరుకున్నట్టు అన్నీ జరుగుతాయి. దిగులు, బాధ వదిలేసి కుటుంబ బాధ్యతలు జాగ్రత్తగా ఊహించు తల్లి. నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు. సదా నన్ను గుర్తించుకో తల్లి. ఈ బాబా తండ్రి ఉండగా భయమో దిగులు ఎందుకమ్మా? సదా నన్ను ధ్యానిస్తూ ఉండు. కష్టకాలంలో నాపై ఎంత నమ్మకం ఉన్నది అనేదే ప్రధానం. అస్సలు భయం పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఏదైతే కోల్పోతావు అని బాధపడుతున్నావో దాని గురించి నువ్వు అస్సలు భయపడవద్దు. సమస్య ఎలాంటిదైనా సరే దాన్ని తొలగించటానికి నేను ఉన్నానమ్మా. త్వరలోనే తీయటి వార్త వినబోతున్నావు. తర్వాత నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు. నీ బ్రతుకులో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగు రేఖలు రాబోతున్నాయి తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నువ్వు అనుకున్న పనులు నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా. అంతా కూడా ఏది జరిగినా అది నీ మంచి కోసమే అని అనుకో. మంచి మనసుతోటి నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నీ వద్దకు వస్తుంది తల్లి. ఏదో అన్నారు అని నువ్వు అస్సలు బాధపడవద్దు. ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరికీ లేదమ్మా. అయినా అంటారు, ఆ అనేవారు నీకు ఏ సాయము చెయ్యరు కదా. అంతా కూడా నీ స్వయం కృతమే. అంతా కూడా నీ కష్టార్జితమే తల్లి. కష్టకాలంలో ఎవరూ సాయం చేయలేదు అని నువ్వు బాధపడవద్దు. నీ సాయి తండ్రి రూపాన్ని మనసు నిండా నింపుకో తల్లి. నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళు. అంతేకాని కన్నీళ్లు పెట్టుకుని నీ సమయాన్ని వృధా చేయవద్దు తల్లి. తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళతావు. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా. నువ్వు నా బిడ్డవమ్మా. నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది. అది గుర్తుంచుకో తల్లి. జీవితం ఎలా అయితే ఊహించుకున్నావో అలాగే ఉంటుందమ్మా. నీ జీవితంలో మంచి శుభగడియలు ఆరంభమయ్యాయి తల్లి. ఏ శుభవార్త అయితే నువ్వు వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్తే నిన్ను చేరబోతుంది తల్లి. వీలు కుదిరినప్పుడల్లా నా ఆలయానికి వచ్చి నా దర్శనం చేసుకో తల్లి. నువ్వు నన్ను మరిచిపోయినా నేను నిన్ను మరిచిపోను తల్లి. నువ్వు మోస్తున్న భారాలన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా అన్నీ కూడా నాకు అప్పచెప్పు.
నేను స్వీకరించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను తల్లి. కష్టంతో ఉన్నప్పుడు ఎటు చూసినా సరే నీ బాబా తండ్రి నీ చెంతే ఉంటాడు అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానో తెలుసా తల్లి? నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి. నా ద్వారకామైలో అడుగు పెడితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి తల్లి. నాపై అచంచలమైన ప్రేమ భక్తి ఉంటే చాలు, అతి త్వరలోనే నా నుంచి నీకు ఒక మంచి శుభవార్త వస్తుంది. ఎంతో సంతోషంగా స్వీకరించే రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా. జీవితంలో కొద్ది రోజులైనా సంతోషంగా ఉందాము అనుకుంటే ఏదో ఒక కష్టం వస్తుంది కదా తల్లి. ఇదంతా కూడా కేవలం దైవ లీల. ఇష్ట దైవాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. దైవాన్ని క్షణం క్షణం తలుచుకుంటూ ఉండు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని తప్పకుండా అవుతుందమ్మా. జరిగింది జరుగుతుంది అంతా కూడా నీ సాయి తండ్రి అనుగ్రహమే. నేను చెప్పినటువంటి ప్రతి మాటని కూడా జాగ్రత్తగా గుర్తుంచుకో తల్లి. నీ పట్ల ఏ విషయంలోనైనా సరే, ఆపద సమయంలోనైనా సరే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా. నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను తల్లి. ఇది నీ తండ్రిగా నా బాధ్యత తల్లి. ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా పూర్తిగా నా మీద నమ్మకంతో ఉండు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చెయ్యను. నిరంతరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను తల్లి. ఈ విషయం నీకు తెలుసో తెలియదో కానీ చెప్పటం నా బాధ్యత తల్లి. నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా కానీ అందులో విజయం పొందలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు చేసేటటువంటి పనిలో ఎంత శ్రమిస్తావో, ఎంత దృష్టి పెడతావో అదే ముఖ్యం తల్లి. నువ్వు చేసేటటువంటి పనిలో ఊహించని ఫలితాలను త్వరలోనే చూస్తావు. అనవసరమైన ఆలోచనలు వదిలేసి నా కథలను శ్రద్ధగా విను తల్లి. నిరంతరం నువ్వు చేయవలసింది ఒకటి ఉంది, అదే సాయి ధ్యానం. దాని ద్వారా సకలం నీకు చేకూరుతాయి తల్లి. అలాగే అదృష్టం కలుగుతుంది, ఆనందం వస్తుంది. సాయి ధ్యానం వల్ల సర్వం చక్కబడతాయి. సమాజానికి మేలు కలిగేది ఏదైనా చేశావు అంటే ఆ పుణ్యం ఎక్కడికి పోదు తల్లి. అది 1000 రెట్లై తిరిగి నీ వద్దకే వస్తుందమ్మా. నీకు ఉన్న దానిలోనే లేని వారికి అన్నదానం చేయి తల్లి. నీకు ఉన్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను పూర్తిగా నమ్ము. తప్పకుండా నీకు విజయప్రాప్తి లభిస్తుంది. ధైర్యంగా ఉండమ్మా. బాబా ఉండగా నీకు దిగులు భయమో ఎందుకు తల్లి అని అయితే మన బాబా గారు ఫస్ట్ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా మంచి సందేశం అందించారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నిన్ను అందరూ అవమానిస్తున్నారని, అపనిందలు వేస్తున్నారు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఎంత నిజాయితీగా ఉన్నావో నాకు తెలుసు, ఎంత అనుకూలంగా ఉన్నావో నాకు తెలుసమ్మా. నీ బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ఒక వేడుక చూస్తున్నారమ్మా. చూడటమే కాకుండా నిన్ను హేళన చేస్తున్నారు. దెబ్బ కొడితే ఓర్చుకుంటావు, కానీ మాటలతోటి తోటాల్లాగా పొడుస్తున్నారు. నిన్ను చితక్కొట్టే విధంగా వాళ్ళ నాలుక పనిచేస్తుంది కదమ్మా. నిప్పుల్లాగా మాట్లాడే వాళ్ళ మాటలకి, ఆ వేడికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదమ్మా. ఎంత ధైర్యంగా ఉందాము అనుకున్నా సరే కొన్నిసార్లు నీకు కన్నీరు కంపల్సరీ అవుతుందమ్మా. అందరిలా నేను కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు, కానీ కొంతమంది కలిగించే బాధ కష్టం నిన్ను మార్చేస్తుంది తల్లి. నీ ప్రేమని విమర్శించినప్పుడు, నీ జీవితాన్ని చిన్నచూపు చూస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని కోల్పోతున్నావు తల్లి. అప్పుడు కూడా నీ కోపం కన్నీటి రూపంలో బయటికి వస్తుంది, కానీ ఇతరులని ఏమీ అనవు. మనసారా కోపం అనేది తెచ్చుకోవు కదా తల్లి. నిన్ను నువ్వు తలుచుకుని బాధపడుతూ ఉంటున్నావు. ఎవరికైనా సరే నా బాధ చెప్పుకుంటే బాగుండు అని అనుకుంటున్నావు. నీ బాధని ఎవరికీ కూడా చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా వారికి సరైన శిక్ష వేసి గుణపాఠం చెబుతాను. నేను చెప్పే గుణపాఠం వలన వారు చేసే తప్పు వారు తెలుసుకుంటారు తల్లి. జీవితం యొక్క అర్థం, నా అన్న వాళ్ళ యొక్క ముఖ్యత్వం వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను తల్లి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఒక విషయం ఆశపడ్డావు కదమ్మా, అది రేపు తీరబోతుందమ్మా. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి? నాకు ఏమీ జరగదు, నువ్వు దురదృష్టవంతురాలిని. నా జీవితంలో ఇప్పటి వరకు అన్నీ కష్టాలే, సంతా దిగులే అని అన్నీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నావమ్మా. అనుకుంటున్నావమ్మా నేను మంచి దానిని కాను,
ఏదో జన్మలో ఏదో పాపం చేశాను నాకు ఇన్ని బాధలు అని అనుకుంటున్నావు. అస్సలు బాధపడవద్దు తల్లి. కూడా చిన్న అపకారం చేయవు. అలాంటప్పుడు ఎందుకమ్మా అలా అనుకుంటున్నావు? బిడ్డవు తల్లి. నేను నీ కోసం ఏమైనా చెయ్యాలి అని నేను నీ ముందుకు వచ్చానమ్మా. నువ్వు నీ కష్టాలను తలుచుకుని అదే నీ జీవితంలో పెద్ద సమస్య అని ఎంతో బాధపడిపోతున్నావు. అదే నువ్వు అనుకుంటావో అవే జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కాదు. నా బాబా ఉన్నారు. నా బాబా నా కోసం అన్నీ చేస్తారు అని ఆలోచించి ఆలోచనలన్నీ కూడా ఒక మూటలా కట్టి విసిరి పాడవేసి నమ్మకం ఉంచు. నీ గెలుపు కోసం ఏది చెయ్యాలో అది చెయ్యి తల్లి. అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది. ఇంకొక విషయం తల్లి, తల్లి తండ్రులైనా గురువులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా సరే వాటి గురించి వీటి గురించి వాళ్ళ దగ్గర వాదించవద్దు. తోనూ వివాదం వాగ్వాదం వద్దు. అది తప్పుగా అవుతుంది. ఒకటి తప్పుగా అన్నా అయిపోతుంది, లేదంటే చెడుగా అయిపోతావు. నా సమస్య రావచ్చు. అవును తల్లి. స్నేహితులతో బంధువులతో ఈ తండ్రులతో గురువులతో ఎవరితోనైనా సరే చాలా తక్కువగా మాట్లాడు తల్లి. వాదము అస్సలు వద్దు తల్లి. వాదన అస్సలు వద్దమ్మా చెప్పి వాళ్ళ ముందు తలదించుకుని కిందకు చూడు అని చెప్పటం లేదు తల్లి. కొంచెం దూరంగా ఉండు. జాగ్రత్తగా ఉండు. ఏ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడు తల్లి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి? కొంచెం ఆలోచించు. కొంచెం మౌనంగా ఓపికగా ఉండాలి. వారు నీ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుని అప్పుడు మాట్లాడు. పడి నీ మంచి కోరే వారి గురించి ఏమైనా మాట్లాడవచ్చు. కొందరు నీ గురించి మంచిగా మాట్లాడుతూనే నీ వెనకాల ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తెలుసుకో తల్లి. నీ గురించి వారు చెడుగా మనసులో అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు నీకు వద్దమ్మా. అసలు అలాంటి వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. వీలైనంత వరకు దూరంగా ఉండు. శాశ్వతంగా దూరంగా ఉండటం ఇంకా మంచిది తల్లి. నువ్వు వద్దు అనుకున్నవారు నీకు కూడా వద్దు. నువ్వు కావాలి అని అనుకున్న వారికి నువ్వు అస్సలు దూరంగా ఉండవద్దు తల్లి. మంచి చేసేవారికి మంచి చేయటం సహజం. కానీ ఎవరైనా చెడు చేసినా వారికి మంచి జరగాలి అని వారి మంచి కోరుకునే వారు అద్భుతం. అలాంటి అద్భుతమైన మనసు నా బిడ్డమైన నీకు ఉండాలి తల్లి. నీకు చెడు చేసిన వారికి చెడు చేసే సందర్భం దొరికినా కూడా వాళ్ళని నా బాబా చూసుకుంటారులే అని వదిలేస్తావు. మంచి గుణం అలాంటి మంచి మనసు నీకు ఉంది తల్లి. అందుకే నా ఆశీర్వాదం నీకు దొరికిందమ్మా. కనుక నువ్వు కోరినవన్నీ నీ దగ్గరికి చేరుస్తానమ్మా. ఏదైనా సరే గొడవతో సాధించేదానికంటే మౌనంగా సహనంగా ఉండి సాధించటమే గొప్ప. ఆ ఓపికతోనే కష్టకాలమంతా దాటేసి సంతోషకాలంలోకి అడుగు పెట్టేశావు తల్లి. గెలుపు నీ సొంతం అవుతుందమ్మా. జరిగిందంతా తలుచుకుని అస్సలు బాధపడవద్దు. నీకు ఏది మంచి జరగాలి అని కోరుకుంటున్నావో దాని గురించి మాత్రమే కోరుకో. జరిగిపోయిన వాటి గురించి అస్సలు బాధపడవద్దు. మౌనంగా ఉన్న బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా. ఆత్మాభిమానంతో నీ జీవితాన్ని నువ్వు జీవించు బిడ్డ. ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా జీవించవద్దు. అదే నా ఆశ తల్లి. ఒక మనిషి ఎదగగలిగే శక్తి తన ఆలోచనలకే ఉంటాయి. ఇటువంటి గొప్ప ఆలోచనలు నీకు ఉండాలమ్మా. అవి అనుకూలమై ఉండాలి. ధర్మంగా ఉండాలి. న్యాయంగా ఉండాలి. అలా ఉండేలా నువ్వు చూసుకోవాలి తల్లి. నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా గుర్తించుకో అమ్మా. నేను ఎల్లవేళలా నీకు తోడుగా నీడగా ఉంటాను. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకమ్మా. ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అనైతే మన బాబా గారు ఈరోజు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఎలా చెబుతున్నారండి. మరి మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.